ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ది లా ఆఫ్ ది లార్డ్ ఈజ్ అప్రైట్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 19 వర్సెస్ 7. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనందరితో తెలియచేస్తున్నాడు. చూడండి, దేవుడు మనందరికీ నియమించినటువంటి ధర్మశాస్త్రం అనేది యథార్థమైనది. దేవుని యొక్క నీతి ఏ రీతిగా యథార్థమై ఉన్నదో అట్టి రీతిగానే దేవుని యొక్క వాక్యము కూడా ఈ రోజున మనతో చెప్పబోచున్నాడు. చూడండి, దేవుడు మనలను ప్రేమించి మనము మంచి మార్గంలోనికి నడవాలని, పాపమునకు దూరంగా ఉండాలని, యథార్థమైన మార్గము, సత్యమైన మార్గమును, నీతి అయిన మార్గమును మనము నడవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పరలోక రాజ్యంలో సంతోషము, ఆనందము, సమాధానము ఇవన్నీ ఉంటాయి. కానీ నరకం అనేది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పాపం చేసిన వారందరూ కూడా ఆ యొక్క నరకంలో పడవేయబడతారని దేవుడు అంటున్నాడు. అందుకోసమే దేవుడు ఎంతగానో మన కొరకు ధర్మశాస్త్రమును, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా మనం జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మనం ఎంతటి పాపం చేసినా, ఎలాంటి వారమైనా సరే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. తన ప్రేమతో మనలను ఎంతగానో ఆదరిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. అపాయాల నుంచి కూడా మనలను సురక్షితంగాను, మన యొక్క కుటుంబాలను కూడా దేవుడు కాపాడుతున్నాడంటే అది కేవలం దేవుడు మన మీద కలిగి ఉన్న ప్రేమ మాత్రమే. దేవుని యొక్క కృప లేకుంటే మనము ఏమైపోతామో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే దేవుని యొక్క వాక్యం రోజున మనతో మాట్లాడుతుంది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అనేది యథార్థమైనదని. కనుక నీవు నేను మనమందరం దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రకారము దేవుడిచ్చినటువంటి వాక్యానుసారమైన జీవితాన్ని మనమంతా కలిగి నడుచుకొని దేవుని మార్గమును అనుసరించుదుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, నీవు మా కొరకు నియమించినటువంటి ధర్మశాస్త్రములో ప్రభువా, మా కొరకు మంచి మాటలను జీవింపచేసేటువంటి వాక్యాన్ని మా జీవితంలోని జీవింపచేయండి. నీ యొక్క వాక్యం యథార్థమైనది, సత్యమైనది తండ్రి. అట్టి వాక్యం అందరికీ వినాలి. వినిన వాక్యమును ప్రభు ప్రతి ఒక్కరు హృదయంలో భద్రపరుచుకొని అట్టి వాక్యానుసారమైన జీవితాన్ని నడవడానికి కృప దయచేయండి. ఈ లోక పోకడులు కాదు కానీ ప్రభువా, నీవే నిజమైన దేవుడవని, నీవు సత్యమైన దేవుడవని, నీ యొక్క పరలోక రాజ్యంలోనికి చోటు సంపాదించుకునే కృపా కాపుదల అందరికీ దయచేయండి. నీకు ఇష్టమైన బిడ్డలంగా జీవించడానికి కూడా సహాయం దయచేయండి ప్రభువా. పాపములో పడిపోవటానికి ప్రభు చాలా మంది బుద్ధిహీనుల వలె ప్రవర్తిస్తూ ఆ పాపానికి బానిసైపోతున్నారు. సాతాను సంబంధులుగా వారు జీవిస్తున్నారు. సాతాను వారిని లొంగ తీసుకుంటుంది ప్రభువా. ఎవరిని మృంగుదునా అని తిరుగుతుంది ప్రభువా. సాతాన్ని మీరు బంధించండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు రక్షించండి. ఆ నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించి నీ యొక్క పరలోక రాజ్యంలోనికి ప్రభువా జీవ కిరీటము ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.